895వ బసవేశ్వర మహారాజ్ జయంతి ఏదైతే మనందరం కూడా చాలా వైభవంగా జరుపుకుంటున్నామో, తెలంగాణ ప్రజలు అదేవిధంగా బసవేశ్వర మహారాజ్ అనుయాయులు, ముఖ్యంగా లింగాయత్ సమాజానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ తరఫు నుంచి నేను వారికి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి బసవేశ్వర మహారాజ్ ఒక ప్రాంతానికో ఒక వర్గానికో మహారాజు కాదు, స్వామి కాదు, అందరూ కూడా నమ్మేటటువంటి ఒక సిద్ధాంత సమాజంలో తీసుకువచ్చారు. వారు ఒక దేవతగా వారిని భావించేటటువంటి ఒక ఈరోజు ప్రజలు వారిని పూజిస్తూ ఉన్నారు. బసవేశ్వరుడి యొక్క జీవిత చరిత్ర నుంచి చాలా మంది ప్రేరణ పొందారు. దాంట్లో నరేంద్ర మోదీ గారు ఒకరు. పార్లమెంట్లో అధికారికంగా బసవేశ్వర జయంతి జరపడము, అదేవిధంగా లండన్లో బసవేశ్వర ఒక విగ్రహాన్ని ఆవిష్కరించడము, అదేవిధంగా బసవేశ్వర ఒక సంబంధించినటువంటి ఒక ఆలోచన విధానాన్ని ప్రభుత్వ కార్యక్రమంలో జోడించడము, అది మహిళా రిజర్వేషన్ కావచ్చు, లేకపోతే అనేకమైనటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు. మరి బసవేశ్వరుడు వారు ప్రధానమంత్రిగా ఒక రాజు దగ్గర పనిచేసే సమయంలో అప్పటి ఒక సామాజిక పరిస్థితుల్లో చాలా మందికి న్యాయం చేయాలనే ఆలోచనతో ఆ రోజు వారు ప్రయత్నించినటువంటి ఒక సందర్భంగా దానితోనే స్ఫూర్తి తీసుకొని ఈరోజు మహిళా రిజర్వేషన్లు కూడా నరేంద్ర మోదీ గారు తీసుకురావడం జరిగింది. మనందరం కూడా వారు చూపెట్టే మార్గంలో సంస్కృతిని, మన సమాజాన్ని మనం కాపాడుకోవాలి. సమానత, కులాంతరమైనటువంటి వ్యవహారాలు ఏదైతే వారు చెప్పినట్టు పాటలుగా చెప్పినట్టు సమాజంలో కులమత భేదాలు లేకుండానే మనం సమాజాన్ని నిర్మాణం కావాలి అనే ఆలోచనతో బసవేశ్వర మహారాజ్ ఆ రోజు ఆలోచన విధానాన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ మధ్య కాలంలో బసవేశ్వర మహారాజ్ సంబంధించిన ఆలోచన ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉన్నది. ఒక ప్రాంతానికో ఒక వర్గానికో సీమితం కాకుండా ప్రజల్లో ఇంకా చాలా పెద్ద ఎత్తున వారి యొక్క ప్రభావం పడుతూ ఉన్నది. వారి యొక్క ప్రభావాన్ని మనం ప్రజా సమాజంలో మంచితనం కోసం వాడి సమాజం అభివృద్ధి కోసం, దేశం అభివృద్ధి కోసం కూడా మనం కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, మరొకసారి బసవేశ్వర మహారాజ్ సంబంధించినటువంటి ఒక 895వ జయంతి నాడు మరొకసారి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తాం.